వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ నెయ్యి కల్తీ లడ్డూకు సంబంధించిన మంటలు ఆరడమే లేదు. ప్రతిరోజు ఒక అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్కి సంబంధించి రెండు పార్టీలు, అటు వైసీపీ కానివ్వండి, ఇటు కూటమి పార్టీలు కానివ్వండి, ఎప్పటికప్పుడు దాన్ని యాక్టివ్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నది అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే కల్తీ లడ్డు అన్న విషయానికి సంబంధించిన మొదటి అనౌన్స్మెంట్ చంద్రబాబు నాయుడు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ఏదో ఒక విషయం గురించి డిస్కషన్ జరుగుతుంది. ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, సిట్ రిపోర్ట్లో తమకు అనుకూలమైన వ్యవహారాలు, తమకు అనుకూలమైన అంశాలు చాలా కనిపించిన తర్వాత వైసీపీ మరి కాస్త వేడిని పెంచింది, వాడిని పెంచింది అనేది మనం ఖచ్చితంగా చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు టీడీపీ కూడా దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. వీళ్ళు చెప్పే అంశాలకు వాళ్ళ కౌంటర్ ఇస్తూనే ఫైనల్గా అసెంబ్లీ సమావేశాల్లో ఈ కల్తీ లడ్డు అంశాన్ని డిస్కస్ చేయాలి అనుకున్నారు. అది డిస్కస్ చేయాలని వైసీపీ కూడా కోరుకుంది, కానీ మండలిలో, కానీ అసెంబ్లీలో అయితే ఇవాళ దాని గురించి చర్చ ప్రారంభమైంది. చర్చ అనడానికి ఏం లేదేమో, బికాజ్ ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు మహాపాపం అనే పేరుతో ఆ మహాపాపం చేసింది ఎవరు, ఎలా చేశారు, చేసేందుకు ఉపయోగించిన పద్ధతులు ఏంటి, దానికోసం మార్చిన నియమ నిబంధనలు ఏంటి, దాన్ని వైసీపీ హయాంలో ఎలా చేసుకొచ్చారన్న విషయానికి సంబంధించి కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పిన అంశాలకు సంబంధించిన వాటిపైన విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం మనము. మనతో పాటు కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు అంశాల వారీగా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఓవరాల్గా చూస్తే చర్చ కావాలని వైసీపీ ఎప్పటి నుంచో పట్టుబడుతోంది. సరే, మండలిలో కాకపోయినా అసెంబ్లీలో అయితే దానికి సంబంధించిన డిస్కషన్ అయితే ప్రారంభమైంది. ఎలా చూడాలంటారు, ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి దీనిపైన? అంటే అసెంబ్లీలో డిస్కషన్ ప్రారంభమైందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి దాన్ని కొంతన్నా కవర్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ మరొకసారి అడ్డంగా దొరికిపోయారని చెప్పదు. ఎందుకు ఆ మాట అంటున్నాను, వాళ్ళు మహాపాపం అని హెడ్డింగ్ పెట్టారు కదా. అసలు మహాపాపం ఏంటి? 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డూలో మానవ జన్మలో పుట్టినాడెవడో కూడా, మనిషి పుట్టకలో పుట్టినాడెవడో కూడా కల్తీ అనే మాట ఎప్పుడు మాట్లాడాలి లడ్డూని. అలాంటిది ఒక ముఖ్యమంత్రి ఏం ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు కలిసింది, ఒకరోజు పంది కొవ్వు, ఓ రోజు గొడ్డు కొవ్వు, ఓ రోజు చేప నూనె అని చెప్పి మాట్లాడటమే కదా మహాపాపం. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు అక్షంతలు వేసింది. సిబిఐ సిట్ ఏర్పాటు చేసే ముందే చంద్రబాబు నాయుడు గారికి అక్షంతలు పడ్డాయి. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ఏ ఆధారాలతో మీరు మాట్లాడారని చెప్పి క్లియర్ గా ఆ రోజు అక్షంతలు వేసింది. వేసిన తర్వాత సిబిఐ సిట్ వేశారు. సిబిఐ సిట్ ఏం చెప్పింది, ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి 2 సార్లు వాళ్ళ శాంపిల్స్ ని తీసుకున్నాం, 2 ట్యాంకర్లు, 4 ట్యాంకర్లు. దాంట్లో ఎటువంటి జంతువుల కొవ్వు కానీ కలవలేదు. ఆ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లని వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ పంపిస్తే టీటీడీ దాన్ని వాడింది. సో కల్తీ దానిలో కలిసిందని చెప్పారు. దేంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సప్లై చేసినటువంటి డైరీలో కల్తీ అని తెలిసి రిజెక్ట్ చేసి పంపిస్తే మళ్ళీ వాళ్ళు వేరే డైరీ ద్వారా దాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఈఓ శ్యామలరావు అధ్యక్షతన దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాంట్లో కల్తీ ఉందని తేలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడ కల్తీ జరిగిందని చెప్పారు చెప్పండి మీరు. రైట్, అయితే మనం అంశాల వారీగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. 2024 దాకా ఎన్డీడీబీ ల్యాబ్ కో లేదా మీరు అన్న ఎన్డీఆర్ఐ ల్యాబ్ కో లేదంటే పలానా ల్యాబ్ కు పంపించాం, ఇదిగో పలానా రోజు శాంపిల్, పలానా డైరీ శాంపిల్, పలానా డేట్ శాంపిల్ 2019, 20, 21, 22, 23, జనవరి, జూన్, ఆగస్టా, ఏది ఏ శాంపిల్, ఏ డైరీ శాంపిల్ ని పంపించి దీంట్లో మీరు కల్తీ అని తెలిసి చెప్పండి. కానీ బోలేబాబాకు సంబంధించి మాట్లాడతారు కల్తీ అని కదంటే, బోలేబాబాకు సంబంధించిన అంశం గురించి వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు ఏదైతే పామాయిల్ కెర్నల్ ఏదైతే వాడారో అని అనుమానం వస్తుందో, వాళ్ళు దాదాపుగా 5,80,000 లీటర్ల పామాయిల్ కొనుగోలు చేశారు. దానికి మరి కాస్త కెమికల్ని యాడ్ చేస్తేనే ఈ నెయ్యి తయారైంది. నెయ్యి లాంటి ఒక పదార్థం తయారయ్యింది. ఆ నెయ్యినే లేదా ఆ నెయ్యి లాంటి పదార్థాన్నే టీటీడీకి సప్లై చేశారు. సో అది కల్తీ జరిగినట్టే కదా సార్. మీరు చెప్పినట్టుగా జంతు కొవ్వు కలవలేదన్నాన్ని హిందువులు అందరూ కూడా ఇవాళ నిజంగానే ఒక రకంగా చెప్పాలంటే దేవుడి మహిమ ఉంది కాబట్టి అలాంటి ఒక రిపోర్ట్ వచ్చిందని చాలామంది భావిస్తున్నారు. కానీ పామాయిల్ ఏదైతే అది పామాయిల్ ద్వారా తయారు చేసిన పదార్థం అయితే అది కల్తీ అన్నట్టే కదా, దాన్ని కాదని ఎలా అంటారు సార్? బోలే బాబా డైరీని పలానా శాంపిల్ని పలానా రిపోర్టు ద్వారా కల్తీ అయిందని చెప్పడానికి ఎక్కడుంది ఆధారం? ఇప్పుడు బోలే బాబా సప్లై చేసింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఫస్ట్ సప్లై చేశారు బోలే బాబా. తీసుకొచ్చింది బోలే బాబాని చంద్రబాబు గారు అలియా చంద్రబాబు గారు.
తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అది మళ్ళీ తర్వాత కంటిన్యూ అయింది. బోలే బాబా పంపిణీ చేసేటటువంటి నెయ్యి సరిగ్గా లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. తర్వాత బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. రిజెక్ట్ చేసిన నెయ్యిని ఎక్కడ వాడరు. టీటీడీలో చాలా పవిత్రంగా ఎలా జరిగిద్దంటే అది 3 శాంపిల్స్ తీసుకుంటారు చిదంబరం అన్న. 3 శాంపిల్స్ ని అక్కడ ట్యాంకర్ లో 3 అరలు ఉంటాయి. ప్రతి వచ్చేటటువంటి ఆవు నెయ్యి ట్యాంకర్ లో 3 అరలు ఉంటాయి. దాంట్లో 3 అరల్లో నుంచి 300 గ్రాములు ఏదైతే శాంపిల్ తీసుకొని 3 మిక్స్ చేసి 3 టెస్టులకు పంపిస్తారు. అది కూడా తిరుమలలో పైనే ఉంది ల్యాబ్, 2 గంటలు జరుగుతాయి టెస్టులు. అది కూడా ఇక్కడ ఉన్న డైరీ ప్రతినిధి అండ్ టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ విభాగం వాళ్ళిద్దరు సమక్షంలోనే సీల్ ఓపెన్ చేస్తారు. వెజిటేబుల్ ఫ్యాట్ ఉందా, లేకపోతే యానిమల్ ఫ్యాట్ ఉందా, లేదంటే మాయిశ్చరైజ్ కంటెంట్ ఉందా అనేది ఈ 3 టెస్ట్ చేసి అది ఉంది అంటే ఆ నెయ్యిని వాడరు. మొన్న ఏఆర్ డైరీలో కూడా ఉన్ననే వాడలా, కానీ వాడన నెయ్యిని మళ్ళీ రిజెక్ట్ చేసిన పంపించిన దాన్ని మళ్ళీ వైష్ణవి ద్వారా వాడారు అనేది ఇప్పుడు సిబిఐ చెబుతుంది. అంతే తప్ప అక్కడేదో పామాయిల్ కలిసింది, ఓ రోజు బాత్రూమ్ యాసిడ్ కలిసింది, ఇవన్నీ ఇష్టం వచ్చినట్టుగా మన ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇదిగో పలానా బోలే బాబా డైరీది పలానా రోజు ఈ శాంపిల్ తీసుకుంటే ఈ రిపోర్ట్ ప్రకారం ఇది కల్తీ అని తేలింది, దీనికి ఇది బాధ్యులు అని అనడానికి పూర్తి ఆధారం ఎక్కడ ఉంది? అంటే మనం అంశాల వారికి వెళ్దాము. చంద్రబాబు నాయుడు మాట్లాడిన వాటిని నేను కొన్ని పాయింట్స్ కింద కన్వర్ట్ చేశాను. ఫస్ట్ బ్రేకింగ్ ప్లేట్స్ ప్లే చేయండి ఒకసారి. సో చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నారో, చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ సంబంధించిన ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఏకసభ్య కమిషన్ వేయడానికి కారణం ఏంటన్న దాన్ని ఆయన చెప్పారు. ముఖ్యంగా రాజకీయ వివాదం ఉండకూడదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారులతో సిట్టు వేశాము, సిబిఐ ఆధ్వర్యంలో విచారణకు సిట్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు సూచించిందో దాన్నే మేము ఫాలో అయ్యాము, రాజకీయ వివాదం ఉండకూడదనే ఆ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ సిట్టు ఏర్పాటు చేయాలని ఏదైతే ఉందో దాని తర్వాత ఉన్న అంశాన్ని బేస్ చేసుకొని మేము మాట్లాడాము. ఆ తప్పు చేసిన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఆ తప్పు చేసిన అధికారులు కానివ్వండి. అప్పుడు ఇంకొక కీలకమైన వ్యక్తి ఏదైతే వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేశారని చెప్పి ఆ అన్నప్పయ్యారు, అది అతనికి సంబంధించిన అంశము మరొకసారి ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేశారు. సో సిట్ అన్నది ఏర్పాటు చేసింది కోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్తోనే వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మేము మాట్లాడుతున్నాము అని. సో ఇంకేంటి వాళ్ళు అంటే మేము కరెక్ట్గానే చేస్తున్నాం కదా, మీరు ఎందుకు మమ్మల్ని తప్పడుతున్నారు? కాదు చిదంబరన్న, సిబిఐ రిపోర్టు సిబిఐ సిట్టు నెల్లూరు కోర్టుకి సబ్మిట్ చేసింది చార్జ్ షీట్, ఫైనల్ చార్జ్ షీట్. అది ఇంకా కోర్టు తీసుకోవాల, దాని మీద విచారణ జరగల. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాకు ఇచ్చింది డైరెక్షన్ తీసుకోమని చెప్పి ఎట్లా చెప్తున్నాడు? సిబిఐ సపరేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందా, కోర్టుకు పంపించకుండా? ఎవరికి పంపిస్తారు? కోర్టు డైరెక్షన్ లో కదా జరగాల్సింది. అది కానీ అంటే సిట్ కూడా కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయింది సిట్ కూడా కొన్ని పాయింట్స్ మిస్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేసాము అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏవైతే ఆ ల్యాప్సెస్ ఉంటాయి వాటిని రికవర్ చేయడం కోసం అని. నిన్న మళ్ళీ సుప్రీంకోర్టు మీరు నిన్న ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని టార్గెట్ చేయాలి. దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, లేదంటే కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళని టార్గెటెడ్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక అపవాదు వేశారు. 16 నెలల క్రితం వీళ్ళు వేసినటువంటి ఒక అపవాదు హిందువుల మనోభావాలన్నింటినీ గాయపరిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలని పెద్ద కుట్ర పన్నాడు. అది ఈ రోజు విఫలమైంది కాబట్టి మళ్ళీ ఏకసభ్య కమిషన్ అని చెప్పి ఇంకోటేసి ఏదో యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అయినా నిన్న కోర్టు అక్కడ ఏం చెప్పింది? అది పరిపాలనా విధానానికి లోబడే ఉండాలని చెప్పింది, పాలనా విధానాల మీదే ఉండాలని చెప్పింది. కానీ ఎవరు దీని మీద తీసుకోమని ఎక్కడా చెప్పాల. సో అద్దెగడు వెయిట్ అండ్ సీ 45 రోజులు టైం అని పెట్టారు కదా, చూద్దాం. ఒకటి, ఈ రోజు మీరు అన్నదేంటి? పంది కొవ్వు అని మాట్లాడారు, ముందు దానికి క్షమాపణ చెప్పండి. దున్నపోతు కొవ్వు అని మాట్లాడారు, క్షమాపణ చెప్పండి. సిగ్గు మొత్తం వదిలేసి మళ్ళీ బాత్రూమ్ లో యాసిడ్ అని చెప్పి మొన్న కూడా మాట్లాడారు, దానికి క్షమాపణ చెప్పండి. సో ఈ కమిటీలు కాదు, ముందు క్షమాపణ ముక్కు నేలకు రాసి అలిపిరి దగ్గరే పొర్లు దండాలు పెట్టుకుంటా వెళ్ళి క్షమాపణ కొడితే కొద్దిగానే వీళ్ళు చేసిన పాపం పోతుంది. అది కదా మేము చెప్పేది. ఎక్కడ ఆధారాలు లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నోటికేది వస్తే అది ముఖ్యమంత్రి మాట్లాడితే ఇంకా దానికి అర్థం ఏముంటది? 20 కోట్లు లడ్డూలు తయారు చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అంటే ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు స్టార్టింగ్ ఫస్ట్ వచ్చిన అంటే వెంకటరెడ్డి గారు స్టార్టింగ్ వచ్చిన ఎన్డీడీబీ రిపోర్ట్ కానివ్వండి, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో కానివ్వండి, జంతు కొవ్వు కలిసి ఉండే అవకాశం ఉంది అన్న పదం ఉంది కాబట్టే ఆ రిపోర్ట్ చూసిన తర్వాత నేను మాట్లాడానని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఈ ఉండే అవకాశం ఉంది అన్న పదము, ఉంది అనే వర్డ్, ఈ రెండింటికి మధ్యలో ఉన్న కాంట్రడిక్టరీ, దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరిగిందా, లేకపోతే ఉండే అవకాశం ఉందని నమ్మారు కాబట్టి ఆయన మాట్లాడారు అనుకోవాలా? ఎలా చూడాలంటారు చంద్రబాబు నాయుడు? ఎన్డీడీబీ గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్ ఏమిచ్చింది?
దీంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉంది, పాల కొవ్వు తక్కువగా ఉందని రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఏ శాంపిల్ అది? ఏ శాంపిల్ రిపోర్టు? అభివృద్ధి వీళ్ళ అధికారంలోకి శాంపిల్ రిపోర్ట్ కదా. ఏది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలై 6న సప్లై చేసింది, జూలై 12న సప్లై చేసిన ఏఆర్ డైరీ రిపోర్ట్ కదా. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి? ఒకవేళ దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారన్నా, మరి అది ఎవరి హయాంలో సప్లై చేసింది? ఏఆర్ డైరీ మా హయాంలో అసలు సప్లై చేయాల. వాళ్ళు ఫస్ట్ సప్లై చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జూన్ 12, తర్వాత జూన్ 20, తర్వాత జూన్ 25, తర్వాత జూలై 4, 2024. జూలై 4 ఓకే అయింది, జూలై 6 రిజెక్ట్ చేశారు, జూలై 12 రిజెక్ట్ చేశారు. ఎన్డీటీవీ ల్యాబ్ ఆ రిపోర్టును పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మరి ఆ శాంపిల్ ఎవరిదంటున్నాను? ఇన్ని లక్షల లీటర్ల పామ్ ఆయిల్ తీసుకొచ్చి ఇన్ని లక్షల లీటర్ల పామ్ ఆయిల్ తీసుకొచ్చి బోలేబాబా ఏం చేసి ఉండొచ్చు మీ ఉద్దేశం ప్రకారం? వాళ్ళు ఇక్కడ ఒకవేళ నెయ్యి అనే పేరుతో ఆ పదార్థాన్ని ఒకవేళ సప్లై చేయలేదు అనుకుందాం కొద్దిసేపు. సో అన్ని లక్షల లీటర్లు తీసుకొని వాళ్ళు ఏం చేశారన్న దానికి జస్టిఫికేషను సిట్ రిపోర్ట్లో నాకు తెలిసి ఎక్కడ కనిపించలేదు. మీరు ఏమన్నా చెప్పగలుగుతారా ఏం చేసి ఉండొచ్చు దాన్ని అని? సార్, ఇప్పుడు బోలే బాబా ఇక్కడ తిరుమలకే కాదు అనేక దేవాలయాలకు సప్లై చేసింది, అంతకుముందు షిరిడి టెంపుల్ కూడా సప్లై చేసింది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. బోలే బాబా విధంగా కల్తీ నెయ్యి సప్లై చేస్తే అది సిబిఐ తెలుస్తుంది, దానికి సంబంధించి ఎవరుంటే వాళ్ళు తెలుస్తారు. ముందు మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇక్కడ బుధాలు తడుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు? అక్కడ వాళ్ళు పామాయిల్ ఎందుకు కొన్నారు అంటే వాళ్ళని అడగాలి. ఇప్పుడు బాత్రూమ్ యాసిడ్ కూడా ఉంటుంది ప్రతి దగ్గర. హెరిటేజ్ లో బాత్రూమ్ లో హెరిటేజ్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా బాత్రూమ్ యాసిడ్ మీరు అన్న ఆ యాసిడ్ ఉంటది అని చెప్పి హెరిటేజ్ లో దాంతో తయారు చేస్తారా? ఇక ప్రతి ఆఫీస్ లో ఉంటాయి, మీ బీఆర్కే న్యూస్ లో కూడా ఉంటాయి. సో దాన్ని దేని పర్పస్ లో వాడతారు? బాత్రూమ్ క్లీనింగ్ వాడతారు. అవి మిల్క్ కి సంబంధించి ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయడానికి వాటికి వాడేదాన్ని దీంట్లో వాడారు, కలిపారని చెప్పి వీళ్ళే డిసైడ్ చేసి చెప్పేస్తే ఎట్లా? ఒకటి సార్ సింపుల్, సిబిఐ మీద చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉంటే ఆ సిబిఐ సిట్ ని వదిలేసి మళ్ళీ ఏకసభ్య కమిషన్ ఎందుకు వేస్తున్నాడో సమాధానం చెప్పాలి. లేదు అంటే సిబిఐ మీద నమ్మకం లేకపోతే కేంద్రం నుంచి తప్పుకోండి. సో సుబ్రహ్మణ్య స్వామితో పిటిషన్ ఇచ్చింది మీరు అంటున్నారు, ఒక మాట నిజమేనా అది? ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామితో పిటిషన్ వేయించింది సుప్రీంకోర్టులో మీరే, వైసీపీనే. ఆయన అంటే సేవియర్ లాగా ఉంటారు, వెంటనే ఆయన వచ్చేస్తారు. సో ఆయనతో ఒక పిటిషన్ వేయించారని ఒక మాట తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఏంటి, ఏకసభ్య కమిషన్ అంటే మీకు ఇష్టం లేదు కాబట్టే సుబ్రహ్మణ్య స్వామితో ఆ పిటిషన్ అన్నది కాదండి. సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నా ఈ హెరిటేజ్ లో పనిచేసే ఎంప్లాయ్? చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే మాట్లాడడానికో, లేదంటే ఏమన్నా సాక్షి టీవీలో ఎంప్లాయ్, భారతీయ సిమెంట్ లో ఎంప్లాయ్? సుబ్రహ్మణ్య స్వామి గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. అనవసరంగా ఆయన తీసుకొని వచ్చి ఆయన ఇప్పుడు కాదు అంతకుముందు కూడా వేశారు కదా పిటిషన్. సుప్రీంకోర్టు మొట్టమొదటి వెళ్ళినప్పుడు సుబ్బారెడ్డి గారు సపరేట్ గా వెళ్ళారు, సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా సపరేట్ వెళ్ళారు. సో సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నాడు అంటే కూటమి నాయకుడే ఈ రోజు. కొత్త అనుమానాలు క్రియేట్ చేస్తారు మీరు. బీజేపీ ఆయనతో ఏమైనా వేయించిందా? ఇప్పుడు ఈ కల్తీ అంశంలో బీజేపీ అంటి ముట్టనట్టుగా ఉందనే డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళే ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి పంపించారు అనుమానం వచ్చారని చెప్తున్నారు. ఆయన ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీకి రాజీనామా చేయాలా, బీజేపీతో అసోసియేట్ అయి ఉన్నాడు. ఆయన వేరే పార్టీలో లేడు. మరి ఆయన వేస్తే ఆయన కూటమి నాయకుడే కదా, ఎన్డీఏ నాయకుడే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మీద ఆయన వేసాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టే కదా ఇక్కడ. సో ముందు దానికి సమాధానం చెప్పాలంటే, ఒకవేళ అయితే మీరు బీజేపీని తప్పుకొని సుబ్రహ్మణ్య స్వామి ఎట్లా వేస్తారండి పిటిషన్ అని చెప్పి మీరు ఎన్డీఏతో మాట్లాడండి. చంద్రబాబు నాయుడు మాట్లాడేది అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ఎట్లా? చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇంకొక అంశం గురించి కూడా నేను ఒకసారి బ్రేకింగ్ ప్లేట్ ప్లే చేస్తాను, దాని మీద డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ బ్రేకింగ్ ప్లేట్ ప్లీజ్. మహాపాపం పేరిట అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అందులో తిరుమల వెంకటేశ్వరతో గత ప్రభుత్వం ఆటలు ఆడుకుంది అన్నది చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య. మహాపాపం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో చాలా క్లియర్గా ఆయన వెంకటేశ్వరుడితో గత ప్రభుత్వం ఆటలు ఆడుకుంది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గతంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల కారణంగానే, అంటే అందులో అంతకుముందున్న నిబంధనలు మార్చే ప్రయత్నం చేశారు. ఆ నిబంధనలు మార్చే క్రమంలో వాళ్ళు చేసింది ఏంటంటే 3 ఏళ్ల పాటు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ని సంవత్సరం తగిలించడము, 250 కోట్ల టర్నోవర్ ఉండాలన్న కంపెనీని 150 కోట్లకు మార్చడము. ఇలాంటి కొన్ని కారణాల వల్లే చిన్న వాళ్ళు అంటే ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, అంతేకాకుండా ఫీల్డ్ వెరిఫికేషన్ అవసరం లేకుండానే వీళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాని కారణంగానే ఈ కల్తీ జరగడానికి అవకాశం ఏర్పడింది అన్నది చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏమంటారు? మీరు వచ్చిన తర్వాత సరళీకరించారు నిబంధనల్ని, దాని కారణంగానే కల్తీకి అవకాశం ఏర్పడింది అన్నది చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య. నిబంధనల్ని సరళించడం వల్ల ఎక్కడ కల్తీ జరిగింది అనేది ఎక్కడ చెప్పాల, పాయింట్ నెంబర్ 1. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కూడా దిగిపోయే ముందు 2019 ముందు నిబంధనలు సడలించి వెళ్ళారు. తర్వాత మళ్ళీ మేము సడలించాం, మళ్ళీ కూడా సడలించాం.
23 ఉన్నప్పుడు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇది ఎవరో జగన్ గారు తీసుకునే నిర్ణయం కాదు, టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయం. టీటీడీ బోర్డులో మరి పర్చేజింగ్ కమిటీలో ఇప్పుడు ఇద్దరు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక మంత్రి ఉన్నాడు కదా, టీటీడీ బోర్డు తీసుకుంటారు, చైర్మన్ సొంతంగా తీసుకునే నిర్ణయం కాదు కదా. తరలించారు అని దానికి వాళ్ళు చెప్పడానికి లోకల్ డైరీలకు అవకాశం రావాలి అనే ఉద్దేశంతో సడలిస్తారు, కానీ ఎక్కడ టెస్ట్ చేయకుండా పంపించరు. సడలించడం వల్ల ఈ అవకాశం పోయింది, లేదంటే ఇది వచ్చింది అని ఏ ఎవిడెన్స్ తో మాట్లాడతారు? అసలు మా హయాంలో కల్తీ కలిసిందనడానికి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏంటి? ఇదిగో పలానా రోజు శాంపిల్, పలానా రోజు శాంపిల్ పలానా ల్యాబ్కు పంపిస్తే పలానా డైరీ ద్వారా వచ్చింది, పలానా కల్తీ కలిసింది, ఈ రిపోర్ట్ అని చెప్పాలంటే ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కదా. ఓకే, మరి ఈ ఊర కలిసిందని చెప్పి ఏది పడితే మనం మాట్లాడితే కాదు కదా. సిట్ రిపోర్ట్ ఇచ్చింది, దెబ్బతీస్తుందంటే ఈ కూటమి ప్రభుత్వమే కదా. సిట్ రిపోర్ట్ ఇచ్చింది కాదండి, శ్రీవాణి ట్రస్ట్ పెట్టి 1500 ఆలయాలు ఆల్రెడీ పూర్తి చేసి 3615 ఆలయాలు ఇంకా ప్రోగ్రెస్ లో ఉంటే మేము తిరుమల ప్రతిష్టను మేము దెబ్బతీస్తావా? ఓకే, వేయకాల మండపాన్ని కూల్చిన అతను తిరుమల ప్రతిష్టను దెబ్బతీసినట్ట, లేదంటే 747 జీవోని 746 జీవోలు రద్దు చేస్తా అన్నాడు, తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నట్ట, తిరుమల లడ్డులో పందికోమని మాట్లాడినాడు, తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నట్ట. అయ్యా ఇలా దేవుడి మాట్లాడొద్దని చెప్పిన మేమెలా దెబ్బతీసినట్టు అయింది? కానీ దేవుడి క్లియర్ గా కాగా దేవుడు ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి అలిపిరి లాంటి ఘటనల నుంచి కూడా నేను బయటపడ్డాను. తప్పు చేస్తుంటే దేవుడు అక్కడే నన్ను తీసుకెళ్ళిపోయేవాళ్ళు. తీసుకెళ్ళలేదు అంటే మీనింగు నేను దేవుడి వైపు భక్తితోనో భయంతోనో ఉన్నాను కాబట్టి నాకు అలాంటి ఒక పునర్జన్మనిచ్చారు. ఆ పునర్జన్మ తీసుకున్న ప్లేస్ కూడా అలిపిరి, అంటే మనం మాట్లాడుకునే తిరుమల స్థానం అని చెప్పి అంటున్నారు. దాని ఏమంటారు? అయినా కూడా మరి వెన్నుపోటు పడుస్తున్నాడు కదా దేవుడికి కూడా. పిల్లనిచ్చి రాజకీయంగా జన్మనిచ్చిన రామారావు గారికి వెన్నుపోటు పడిచాడు. ఏదైతే ఈయనకి పునర్జన్మ, ఈయన మళ్ళీ బతికే అవకాశం కల్పించిన ఆ దేవుడు కూడా వెన్నుపోటు పడుతున్నట్టే కదా. లేదంటే ఎవడన్నా పందికోవు దున్నపోతుకోవు బాత్రూమ్ యాసిడ్ అని మనిషి అని ఎవడన్నా మాట్లాడతాడా? రెండోది, నిజంగా ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి ఉన్నాయని చెప్పాలి సార్, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. ఎందుకంటే ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు 10 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా పట్టు వస్త్రాలు సమర్పించే గొప్ప అవకాశం ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు కదా, తండ్రి కొడుకులకు వచ్చింది అవకాశం. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. నేనన్న క్లియర్ గా ఏదో మనం రాజకీయ ఎలిగేషన్ చేయటం కాదు, ఆధారాలతో మాట్లాడాలని అంటున్నా. మేము ఎస్పీబీసీ ఛానల్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారు. అదే విధంగా టీటీడీకి సంబంధించిన శ్రీనివాస్ కళ్యాణాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరగడం జరిగింది. అదే విధంగా దేశవ్యాప్తంగా అనేక టీటీడీ టెంపుల్ నిర్మించింది జగన్ గారు ఉన్నప్పుడు, శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు టీటీడీకి అంటున్నాను సార్. ఇదిగో మేము టీటీడీకి సంబంధించి చేసామని చెప్పడానికి చెప్పండి. ఎస్పీబీసీ ఛానల్ వద్దన్నాడు ఆ రోజు, ఎస్పీబీసీ ఛానల్ దండగా అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు కూడా అసెంబ్లీ సాక్షిగా ఎస్పీబీసీ దాంట్లో ఏదో బూత్ లింకులు అయ్యి అని మాట్లాడించారు వాళ్ళ ఎమ్మెల్యేల చేత. ఇంతకంటే దారుణం ఏముంటది? ఎవరు ప్రతిష్ట దెబ్బతీసింది సార్? ఎప్పుడు తిరుమల ప్రతిష్ట దెబ్బతింది మీరు చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవులు చనిపోవటం, అన్యమత ప్రచారం, అదే విధంగా చూస్తే తిరుమల లడ్డు మీద ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానాలు చేయటం, దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు. 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసింది, హిందూ మతాన్ని వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీసింది ఎవరు? వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 20 నెలల కాలంలో పవిత్ర దెబ్బతింది. మేము ఉన్నప్పుడు పవిత్రత ఎక్కడా దెబ్బతినలా. ఎందుకంటే మీరు సుజనా చౌదరి స్టేట్మెంటే తీసుకోండి. సుజనా చౌదరి మా పార్టీ కాదు, వాళ్ళ కూటమి నాయకుడే. అప్పుడు వాళ్ళ కూటమి నాయకుడే, ఇప్పుడు కూటమి నాయకుడే. తిరుమల చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి అదే సుజనా చౌదరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ఇప్పుడు ఎవరు సమాధానం ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? చెప్పండి చిదంబరం అన్న. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మీరు. ఆయన 231 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి, 20 కోట్ల లడ్డూలు అంటే కల్తీ జరిగి ఉండే అవకాశం ఉందని సిట్ రిపోర్ట్లో ఉంది, 60 లక్షల లీటర్ల నెయ్యి లాంటి పదార్థం ఒకటి సప్లై అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వీటికి మీ డిఫెండెన్సీ ఇప్పుడు ఇదంతా 231 కోట్లు మరి ఎక్కడ పోయినట్టు, ఎవరి జేబుల్లో ఉన్నట్టు? అన్న ఏమన్నా జరిగితే విచారణ సంస్థను తెచ్చుకోమనండి. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది కదా. సిబిఐ సిట్ అంటే ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు కూటమికి సంబంధించిందే కదా. ఎన్డీఏ పైన వాళ్ళే ఉన్నారు, కింద వీళ్ళే ఉన్నారు. నేనేదంటే మీరు 16 నెలలుగా ఎంక్వైరీ జరిగింది. 16 నెలల్లో ఇదిగో పలానా అకౌంట్ నుంచి పలానా అకౌంట్ కి ఇదిగో పలానా ఒక 50 కోట్లు పోయినాయి, లేదా పలానా 20 కోట్లు పోయినాయి, ఈ డబ్బులు ఇది, ఆ డబ్బులు ఇందని ఆడన్నా తేలిందా? ఏదో చిన్నప్పన్న అకౌంట్ లో ఏదో 4 కోట్లు ఉన్నాయంట, దాన్ని ఏదో మాట్లాడారు. చిన్నప్పన్న అకౌంట్ లో 4 కోట్లు ఉంటే దానికి టీటీడీకి సంబంధం ఏముంటది? ఆయనకు నెల నెల శాలరీలు వేస్తుంది ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మొన్నటి దాకా కూడా వేశాడు, 2025 లో కూడా వేశాడు శాలరీ. మరి అప్పన్నకి వేమిరెడ్డి గారు శాలరీ వేస్తుంటే సుబ్బారెడ్డి గారికి లింక్ ఎట్లా ఉంటది?
సరే ఇప్పుడు నా డౌట్ నాకు ఒక డౌట్ వచ్చింది, మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ తప్పు ఎవరిది లేదా ఈ పాపం ఎవరిది అనే డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ మధ్యలో ఏమన్నారంటే, ఏం మాట్లాడారంటే ఆయన చాలా క్లియర్గా, ఇది అప్పుడు ఎవరైతే ప్రభుత్వాన్ని లీడ్ చేశారో వాళ్ళు చేశారని నేను చెప్పట్లేదు, అంటే జగన్మోహన్ రెడ్డి చేశారని నేను చెప్పట్లేదు అంటూనే కరుణాకర్ రెడ్డో లేకపోతే వైవి సుబ్బారెడ్డో చేసే అవకాశం ఉంది అని చెప్పన్నారు. సరే వాళ్ళిద్దరూ చైర్మన్లు కాబట్టి వాళ్ళని సరే బాధ్యులు చేయాల్సింది, ఒకవేళ తప్పు జరుగుతోంది ఆ తప్పుని ఆపని వ్యక్తులను వాళ్ళ బాధ్యులు చేస్తే ఆ నేపథ్యంలో అప్పుడు వైసీపీలో ఉండి టీటీడీలో ఉన్న పార్థసారథి కానివ్వండి లేదా ప్రశాంత్ రెడ్డి కానివ్వండి వీళ్ళందరికీ ఎందుకు ఆ పాపం అంటట్లేదు? ఆ క్వశ్చన్కి ఏమైనా సమాధానం చెప్తారా మీరు? అదే సార్, చాలా మంది ఉన్నారు కదా, ఒక టీటీడీ చైర్మనే నిర్ణయం తీసుకోవడానికి ఉండదండి. ఇది బోర్డు కలిసి తీసుకునే నిర్ణయం. ప్రతిదీ బోర్డులో రిజల్యూషన్ పాస్ చేసి ముందు రోజు మనకు చెబుతారు ఏదైనా మనం డిస్కషన్ చేయాలని చేసి దానికి సంబంధించి ఆ బోర్డు యాక్సెప్ట్ చేస్తేనే నిర్ణయం. అది సింగిల్ గా ఎవరు తీసుకునే నిర్ణయం కాదు. మరి బోర్డులో ఉన్న అందరూ దానికి బాధ్యులు అవుతారు కదా. అప్పుడు మరి వాళ్ళని ఎందుకు విచారణ చేయలేదు? వాళ్ళు కూడా విచారణ చేయాలి కదా. ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్లు ఇక్కడ కాదండి, దేశవ్యాప్తంగా ఉన్నారు కదా మెంబర్లు. అవును, అప్పుడున్న మెంబర్లు ఇప్పుడున్న మెంబర్లు కూడా సేమ్ మెంబర్లు కూడా ఉన్నారు. ఆ రోజు మా హయాంలో ఉన్న మెంబర్లు ఈ రోజు కూడా మెంబర్లుగా ఉన్నారు. హెచ్ఎస్ బోరా కానీ వీళ్ళందరూ. సో మరి వాళ్ళ మీద కూడా జరగాలి కదా. ఏం లేదు సార్, ఒక ఫాల్స్ ఎలిగేషన్ తీసుకొని వచ్చి దేవుడి ప్రతిష్టని దిగదార్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. దాన్ని ఇప్పుడు కక్కలేక మెంగలేక పీకోలేక ఏదో ఒకటి మళ్ళీ ప్రజల్లో ఆల్రెడీ వీళ్ళు పలతన అయిపోయారు, వీళ్ళని తిడుతున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఓ డిస్కషన్ మళ్ళీ పెట్టి ఇదిగో కాదు కదా మొన్న దాకే పందికోవు లేదు, తర్వాత ఆవుడి అదేంటి చేప నూనె లేదు, గొడ్డుకోవు లేదు, రసాయనాలు లేదు, అసలు నెయ్యే లేదు, లేదు అవన్నీ పామాయిలు లేదు, అది బాత్రూమ్ లో యాసిడ్. సార్ బాత్రూమ్ లో యాసిడ్ కల్తీ అయితే రోజుకి 3 నుంచి 4 లక్షల లడ్డూలుని విక్రయిస్తారు సార్ టీటీడీ. 6 లక్షల స్టాక్ ఎప్పుడు ఉంటది. దాంట్లో రోజు 3 నుంచి 4 లక్షల లడ్లు ఏదైతే భక్తులు కొనుగోలు చేస్తారు. ఈ ప్రతిరోజు ఏదో ఒక రాష్ట్రం నుంచి ఒక 7-8 మంది జడ్జిలు వస్తారు, న్యాయమూర్తులు, గవర్నర్లు వస్తారు, మంత్రులు ఏదో రాష్ట్రం నుంచి మంత్రులు. ఇంత దాదాపుగా రోజు 80,000 మంది మినిమం వస్తారు తిరుమలకి. మరి ఇంత మంది వస్తే ఇంతమంది అరే ఇది జంతువుల యాసిడ్ అని కానీ అరే ఇది బాగలేదని కానీ ఎవరు మాట్లాడలేదు కదా. మనందరం తిన్నాం కదా. ఇదే నరేంద్ర మోడీ గారు తిన్నారు కదా, ఇదే రాష్ట్రపతి గారు తిన్నారు కదా, ఇదే అమిత్ షా గారు తిన్నారు కదా, ఇదే గవర్నర్ గారు తిన్నారు కదా, గవర్నర్లు. మరి ఎవ్వరికి ఏం స్మెల్ రాలేదు, ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఇప్పుడు వచ్చింది స్మెల్. పవన్ కళ్యాణ్ నాయుడు గారు కుటుంబ సమేతంగా ఒకసారి పవన్ కళ్యాణ్ బయట చూద్దాము, బయట చూసిన తర్వాత మీరు దాని మీద రెస్పాండ్ అవ్వండి. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమంటారు ఒకసారి చూపించండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. సో ఏంటి ఇది, రియలైజేషనా లేకపోతే తప్పించుకునే ప్రయత్నమా ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ బయట మీరు ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ సాయంత్రం వేరే మాట్లాడతాడు, మనం దాని మీద ఏం విశ్లేషణ చేస్తాం ఎందుకు? ఆయన ఏం మాట్లాడాడు, 1,00,000 లడ్డులు అయోధ్యకి తయారు చేసి ఇదే పందికొవ్వుతో పెట్టారని మాట్లాడాడు. కానీ అయోధ్యకి 1,00,000 లడ్డులు పంపించింది ఎవరు? టీటీడీ మెంబర్లుగా ఉన్నటువంటి రామేశ్వరరావు గారు అండ్ హెచ్ఎస్ బోరా, ఏదైతే బీజేపీకి సంబంధించిన అసోసియేట్ అతను. వాళ్ళిద్దరు 1,00,000 లడ్డులు తయారు చేసి పంపించారు. ఆయనకు తెలియదు, అవగాహన ఉండదు. ఎందుకంటే ఏదో రాసిస్తారు, అప్పుడు ఏదో చూసి చదువుతాడు తప్ప. సరే ఇప్పుడు ఆయన ఈ రోజు మాట్లాడిన దానికి రేపు ఏమైనా స్టిక్ అని ఉంటాడా? మళ్ళీ ఈ రోజు ఇందాక అసెంబ్లీలో ఏమంటాడు, అయోధ్య లడ్డులు కూడా మళ్ళీ ఎవరో కాదంటున్నారు, వేరేది ఎందుకు తయారు చేస్తారు, దాన్ని కూడా దీంతోనే తయారు చేసి ఉండొచ్చు అంటాడు. సో ఆయన ఒక దాని మీద మాట్లాడిన స్టాండ్ మీద ఆయనే ఉండడు. సో ఇంక మనం ఏం చేస్తాం దానికి? ఆయన వెళ్ళి కడిగి అన్ని ఊడ్చి కడిగి ఆయన చేసిన డ్రామా మామూలు డ్రామానా? అయాం అన్న అపోలో పకాల ఏదో అన్నాడు కదా, అన్నపోలజిక్ హిందూ సనాతన ధర్మ డ్రామా ఏదో మాట్లాడి ఈ రోజు మళ్ళీ నేను ఆ ప్రభుత్వాన్ని అనలేదు, లేదా వీళ్ళనన్నా ఈ చైర్మన్ అన్నా లేదంటే ఈ ఎంప్లాయీ అన్నా, ఏ ఎవిడెన్స్ తో అంటున్నావు నువ్వు? ఏ ఎవిడెన్స్ తో అంటున్నావు? ఇది కదా చెప్పాల్సింది. సో ఫైనల్ క్వశ్చన్ నేనే కాదు, ఫైనల్ క్వశ్చన్ నేనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న ఆ దేవదేవుడి భక్తులందరూ కోరుతుందంటే ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు? మరి మీరైనా వాళ్ళైనా ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు దీన్ని అని ఒక క్వశ్చన్ అయితే అందరికీ. మేము దయచేసి మేము ఇప్పుడు కాదండి, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, దేవుడితో రాజకీయాలు చేయొద్దు. తిరుమల లడ్డు అనేది చాలా పవిత్రంగా తయారు చేస్తారు, ఇన్ని రకాల
టెస్టులు చేసినాకే ఆ దాంట్లో ఉన్నటువంటి అవన్నీ వాడతారు, నెయ్యి కావచ్చు ఇంకేమైనా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు దీన్ని మీరు విరమించుకోండి అని మామూలుగా చాలా సార్లు ప్రతి ప్రెస్ మీట్ లో చెబుతానే ఉన్నారు, మేము కూడా చెప్తానే ఉన్నాం. కానీ వాళ్ళే శృతి మించి దాన్ని ఇంకా రాజకీయాల్లోకి లాక్కొని వస్తున్నారు. ఆ దేవుడే ఈ కూటమి ప్రభుత్వానికి అతి తొందరలోనే, ఈ ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు ఉండేటట్టు కనపట్లేదు సార్. వీళ్ళ వేషాలు చూస్తా ఉంటే దేవుణ్ణి డైరెక్ట్ గా తీసుకొని వచ్చి వాళ్ళ అసెంబ్లీలో చూసినాక వీళ్ళకి ఇంకా పాపం పండే రోజు దగ్గరలో ఉందేమని అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్న మాటలు దేవుణ్ణి తీసుకొని వచ్చి మహాపాపం జరిగిపోయిందంట, మహాపాపం జరిగిపోయింది. బూట్లు వేసుకొని పూజలు చేస్తున్నాడు, మహాపాపం గురించి మాట్లాడుతున్నాడు. బూట్లు వేసుకొని శంకుస్థాపన చేస్తాడు, మహాపాపం గురించి మాట్లాడుతున్నాడు. తిరుమల లడ్డు మీద అపవిత్రంగా మాట్లాడినాడు, మహాపాపం గురించి మాట్లాడుతున్నాడు. ఇది కదా మహాపాపం. దీని మించిన మహాపాపం ఏముంటది? ఈ రోజు వీళ్ళు చూసిన తర్వాత నాకు అర్థమైంది క్లియర్ గా, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండేటట్టు లేదు, ఈ దేవుడు 5 ఏళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఉంచేటట్టుగా ఉండడు. ఎందుకంటే వీళ్ళకి టైం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఇంకా మారండి అని. వాళ్ళు మారట్లా. మారినప్పుడు ఆ దేవుడే చూసుకుంటాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. సో థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా అండి, ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు లేదా ఆయన చేసిన విమర్శలు, బయట తీసుకొచ్చిన అంశాలు, వాటి మీద వైసీపీ వర్షన్ తీసుకునే ప్రయత్నం చేశాము. చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మీరు మాట్లాడుతున్న కల్తీ అనే పదార్థం ఏదైతుందో ఆ పదార్థాన్ని సప్లై చేసింది, టెస్ట్ చేసింది అన్నీ కూడా టీడీపీ హయాంలోనే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆ కంపెనీ ఏదైతే మనం 2024 తర్వాత సప్లై చేసిన కంపెనీ ఉందో 2018లోనే ఆ కంపెనీని టీటీడీకి తీసుకొచ్చిందే టీడీపీ అన్నది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికైనా ఈ డిస్కషన్ ఆగాలి, ప్రజలు దీని మీద నుంచి వాళ్ళ ఆలోచనని మలచాలని చెప్పి మనము కోరుకుందాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.